సంవత్సరాలుగా ఎన్నో క్రిస్మస్లు నీ జీవితంలో వెళ్ళిపోతున్నాయి. ఎన్నోసార్లు నువ్వు యేసుక్రీస్తుని గురించి వింటున్నావు. కేవలం క్రిస్మస్ సందేశం కాదు, కేవలం శిశువుగా పుట్టిన రక్షకుడైన క్రీస్తుని గురించి కాదు, సిలువ వేయబడిన క్రీస్తుని గురించి అనేక సార్లు నీకు ప్రకటించబడి ఉంది. మన పాపముల కొరకు ఆయన మరణించనన్న సత్యాన్ని విన్నాం. ఆయన సిలువ యాగాన్ని ధ్యానించాం. ఆయన మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై లేచాడన్నది అనేక సార్లు లేఖనాల్లో చదువుతున్నాం, వర్తమానాల్లో వింటున్నాం. కానీ నువ్వు నిజంగా క్రీస్తులో ఉన్న ఈ గొప్ప రక్షణను, ఆయనిచ్చే ఈ గొప్ప పాప క్షమాపణను పొందుకున్నావా? ఆయన ఎంత గొప్ప దేవుడో, యేసు రక్షక, నా ప్రాణనాథుడని, నా ప్రభువు రక్షకుడని ఎంత మంది నిజముగా ప్రభువుకు మీ జీవితాలు అప్పగించుకొని ఉన్నారు.